చదువుకుందాం. ఆమోసు గ్రంథము 6వ అధ్యాయము 1-2 వచనాలు మనం చూసినట్లయితే ఇక్కడ రాయబడిన మాటలను మనం గమనించినట్లయితే దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలులు తమ ఇష్టమైన పోకడల గురించి ఇక్కడ రాస్తూ ఉన్నారు. ఇశ్రాయేలీలు తమకిష్టమైన విధంగా వారు నడుచుకుంటున్న విధానాల గురించి ఇక్కడ రాస్తున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. దేవుని ప్రజలారా, ఈ భాగంలో మనం గమనించినట్లయితే సియోనులో నిర్విచారంగా ఉన్న వారికి శ్రమ, షోమ్రోను పర్వతముల మీద నిశ్చితంగా ఉన్న వారికి శ్రమ. దేవుని ప్రజలారా, ఆమోసు గ్రంథము 6వ అధ్యాయం 1వ వచనం మనం చదివినట్లయితే సియోను అంటే దేవుని సన్నిధి. దేవుని సన్నిధిలో నిర్విచారంగా ఉన్న వారికి శ్రమ అంటున్నాడు. ఈ ఉదయకాల సమయంలో గమనించండి, ప్రభుని వెంబడిస్తున్న మన జీవితాలలో దేవుని సన్నిధిలో మనం ఎలా ఉంటున్నాము, విచారంగా ఉంటున్నామా అనేది ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. దేవుని వాక్యములో రాయబడుతున్న మాటలను గమనించినట్లయితే సియోనులో నిర్విచారముగా ఉన్న వారికి శ్రమ కలుగుతుంది అంటున్నాడు. సియోను దేవుని సన్నిధిలో ఎవరైతే విచారంగా ఉంటారో, కీర్తనాకారుడైన దావీదు అంటున్నాడు, దేవుని సన్నిధి సంపూర్ణమైన సంతోషాన్ని ఇచ్చే సన్నిధి అని మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని సన్నిధి సంపూర్ణమైన సంతోషాన్ని ఇచ్చే సన్నిధి, స్థలము. అందుకనే ఆ స్థలంలో తను నివసించడానికి చాలా ఇష్టపడుతున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. అందుకనే బైబిల్లో కీర్తనాకారుడైన దావీదు చెప్తా ఉన్నాడు, తన కీర్తనన్నింటిలో కూడా మరి దేవుని సన్నిధిలో నేను చిరకాలము యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను అంటున్నాడు. అలాగే నేను బ్రతుకు దినములన్నీ యెహోవా సన్నిధిలో నేను ఉండాలంటున్నాడు, అనుకుంటున్నాడు. అలాగే నా జీవితకాలం అంతయు కూడా నేను యెహోవా సన్నిధిలో నివసించాలని చెప్పుకుంటున్నాడు దావీదు. ఎందుకంటే ఈ లోకంలో మనకు సంతోషాన్ని ఇచ్చే స్థలం ఏదైనా ఉందంటే అది దేవుని సన్నిధి అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. నేటి కాలంలో దేవుని బిడ్డలు దాన్ని గ్రహించలేకపోతున్నారు. దేవుని సన్నిధి సంతోషాన్ని ఇచ్చే సన్నిధి, మన జీవితాల్లో సంతోషాన్ని కలుగజేసే సన్నిధి అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఈ ఉదయకాల సమయంలో వాక్యం ఉంచిన నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో నువ్వు ఎలా ఉంటున్నావు ఒకసారి పరిశీలన చేసుకోవాలి, పరీక్షించుకోవాలి. నిర్విచారంగా ఉంటున్నావేమో. వాక్యం చెబుతుంది, సియోనులో నిర్విచారంగా ఉన్న వారికి శ్రమ. దేవునిని ఎరిగి దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని సన్నిధిలో ఉంటున్నా కానీ నీవు నిర్విచారంగా ఉంటున్నావేమో, విచారంగా జీవిస్తున్నావేమో ఒకసారి పరిశీలన చేసుకోవాలి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని మాటలు మనకు తెలియచేయబడుతున్నాయి. దేవుని మందిరము సంతోషాన్నిచ్చేది మందిరము. దేవుని మందిరము మన దుఃఖాలను తొలగించి వేసే స్థలము. దేవుని మందిరము ఒక ఆశ్రయ స్థలం. అది నీ కష్ట దుఃఖాలు మరి కష్టాలు వేదనలు ఎదురైనప్పుడు నీకు ఆశ్రయాన్నిచ్చే స్థలం ఏదైనా ఉందంటే అది దేవుని మందిరం అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. దేవుని సన్నిధి అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఆనాడు ఆమోసు కాలంలో ఉన్న ప్రజలు దేవుని మందిరంలో వారు ఉంటున్నారు, కానీ నిర్విచారంగా ఉంటున్నారు. విచారమైన జీవితాలు, విచారంగా ఉంటున్నారు వాళ్ళు. ఈ ఉదయకాల సమయంలో దేవుని మాటలు మనకు తెలియచేయబడుతున్నాయి. అలా నువ్వు దేవుని మందిరంలో విచారంగా ఉంటున్నావంటే నీకు దేవుని మీద నమ్మకం లేదు. దేవుడు నీ జీవితంలో మేలు చేస్తాడని, నీకున్న పరిస్థితులని దేవుడు మారుస్తాడనే ఇది నమ్మకం నీకు లేదు. ఆ ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో ఒకసారి గమనించండి. ఇక్కడ ఇంకో మాట చెబుతున్నాడు, షోమ్రోను పర్వతముల మీద నిశ్చితంగా ఉన్న వారికి, నివసించే వారికి శ్రమ. పర్వతాలను నమ్ముకుంటున్నారు, పర్వతాల మీద ఉన్న వాటిని నమ్ముకుంటున్నారు. మాకేం సమస్య లేదులే, మాకేమి బాధ లేదులే
మేము నిశ్చితంగా ఉన్నాము అనుకుంటున్నారు చాలామంది. పర్వతాలు, షోమ్రోను పర్వతముల మీద. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మనం గుర్తుంచుకోవాలి, ఇద్దరికి శ్రమ అంటున్నాడు. ఒకటి ఎవరికంటే దేవుని సన్నిధిలో సియోనులో నిర్విచారముగా ఉన్న వారికి శ్రమ. అలాగే అంటే దేవుని సన్నిధికి వచ్చి కూడా దేవుని సన్నిధిలో సంతోషంగా లేకుండా విచారంగా జీవించే వారికి శ్రమ. అలాగే షోమ్రోను పర్వతం మీద నిశ్చితంగా జీవించే వారికి. చాలామంది ఉంటారండి, ఇక్కడ ఈ పర్వతం మీద ఉన్నాం మనం, ఈ పర్వతం మీద ఉన్న దేవుణ్ణి నమ్ముకున్నాం మనం, ఇక మనం నిశ్చితంగా ఉండొచ్చు, మనకే సమస్య లేదు, ఏ బాధ లేదు. వారి నమ్మకము పర్వతముల మీద ఉన్న ఆ యొక్క స్థలాల మీద వారికి నమ్మకం ఉంది. ఉదయకాల సమయంలో వాక్యం ఇచ్చిన నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ నమ్మకం ఎవరి మీద ఉంది? వ్యర్థమైన నమ్మకాలు కలిగి ఉంటున్నారు ఈనాడు ప్రజలు. ప్రభువుని వెంబడిస్తున్న మన జీవితాలలో దేవుని వాక్యం చెబుతుంది, సియోను షోమ్రోను పర్వతముల మీద నిశ్చితంగా ఉన్న వారికి శ్రమ కలుగుతుంది. ఎవరిని నమ్ముకుంటున్నావు? దేని మీద నీ దృష్టి పెడుతున్నావు? దేని మీద నువ్వు ఆధారపడుతున్నావు? దేవుని మీద ఆధారపడే వ్యక్తిగా ఉంటున్నావా? వ్యర్థమైన వాటిని నమ్ముకొని నీ జీవితంలో శ్రమల పాలవుతున్నావేమో, కష్టాల పాలవుతున్నావేమో. వారు అనుకుంటున్నారంటే ఆ రోజు షోమ్రోను పర్వతం మీద ఉన్న ఆ దేవతలను, వాటిని నమ్ముకుంటున్నారు వాళ్ళు. అందుకని దేవుడు అంటున్నాడు, అలాంటి వారి జీవితాల్లో శ్రమ కలుగుతుంది అంటున్నాడు. ఉదయకాల సమయంలో వాక్యం ఇచ్చిన నా ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా విషయాలు ఉన్నాయి, చెప్పడానికి సమయం లేదు. నీ నమ్మకం దేని మీద ఉంటుంది? దేనిని నమ్ముకుంటున్నావు? దేవుని మీద నమ్మకం ఉందా? దేవుని బిడ్డలుగా ఆయనను వెంబడిస్తున్న మన జీవితాలలో అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ ఒక చక్కని మాటలను రాస్తున్నాడు. తన కుమారుని, తన ఏకైక కుమారుని మనకిచ్చుటకు వెనుదీయని దేవుడు ఆయనతో పాటు సమస్తమును మనకు ఎందుకు అనుగ్రహించడు? మన కొరకు తన కుమారుని ఇవ్వడానికే సిద్ధపడిన దేవుడు ఆయనతో పాటు సమస్తాన్ని మనకి ఇవ్వడా అని ప్రశ్నిస్తూ ఉన్నాడండి. కుమారుడి కంటే శ్రేష్టమైనది ఏదైనా ఉందా? కుమారుడి కంటే విలువైనది ఏదైనా ఉందా? యేసుక్రీస్తు ప్రభుల వారిని తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని మన కొరకు ఆయన ఇచ్చాడు, మనకిచ్చాడు. ఆయననే మనకి ఇచ్చినప్పుడు ఆయనతో పాటు సమస్తమును మనకు అనుగ్రహింపడా అంటున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలామందికి అనుమానం అన్నమాట, సందేహాలతో ఉంటారు. మందిరానికి వచ్చినా దేవుడు చేస్తాడా చేయడా, విడిపిస్తాడా విడిపించడా, లేపుతాడా లేపడా, బాగు చేస్తాడా లేదా, ఇలాంటి ఆలోచనలు కలిగి నిర్విచారంగా ఉంటారు. దేవుని మాటలు తెలియజేస్తున్నాయి, సియోనులో నిర్విచారంగా ఉంటున్నావేమో, దేవుని సన్నిధికి వెళ్ళి కూడా దేవుని మీద నమ్మకం లేకుండా ఉంటున్నావేమో. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని సన్నిధిలో నువ్వు నిర్విచారంగా ఉండకుండా దేవుని సన్నిధిలో సంతోషంగా ఉన్నప్పుడు, దేవుడు కీర్తనకారుడు దావీదు, యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించితిని. ఈరోజు ఎంతమందికి దేవుని మందిరానికి వెళ్ళటానికి, దేవుని సన్నిధికి వెళ్ళటానికి సంతోషపడుతున్నాం మనం? పండగ దినాలు కలిగి వస్తున్నా కానీ వెళ్ళాలి అనే ఆలోచన లేదు. సంతోషముతో ఉన్న విధానాలు లేవు ఈరోజు. దేవుని సన్నిధిలో సంతోషము, దావీదు అది గ్రహించాడు. అందుకనే నా జీవిత కాలం అంతయు కూడా, నా చిరకాలం అంతయు కూడా నేను దేవుని మందిరంలో నివాసం చేస్తానని చెబుతా ఉన్నాడండి. మనం కూడా, ఎందుకంటే దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో మనం కూడా ఆ విధంగా ఉన్నప్పుడు నిశ్చయంగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. మనల్ని ఆశీర్వదించే స్థలము, మనల్ని హెచ్చించే స్థలము, బలపరిచే స్థలము, విడిపించే స్థలము, మేలు చేసే స్థలము, మన జీవితంలో ఉన్న ప్రతికూలమైన పరిస్థితులు తొలగించే స్థలము ఏదైనా ఉందంటే అది దేవుని సన్నిధి అనే విషయాన్ని గుర్తుంచుకొని ఆ సన్నిధికి వచ్చి మనం సంతోషంగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని అన్ని విషయాల్లో ఆశీర్వదిస్తాడు. అటువంటి కృపను ధన్యతను ప్రభు ప్రతి బిడ్డకు దయచేయను గాక.
దేవుడి కొద్ది మాటలు మనందరి వినికిల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్.